వాస్తవమే కదూ. నేటిదిన వాక్య ధ్యానం కొరకు 38వ కీర్తన 15వ చరణంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. మాతో మాట్లాడేటటువంటి దేవుడవుగా మీరున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, మీరే బోధకుడై మమ్మలను మీరు దర్శించండి. విను మా ప్రియుల ఆత్మలకు నూరంతలు మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడైన దావీదు గారు ప్రభువు సన్నిధిలో మొరపెట్టుచు ప్రార్థన చేయుచు తాను పలికినటువంటి మాట, ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే ఆయనకు మొరపెడతారో, ఆయన కొరకు కనిపెడతారో, నిశ్చయముగా వారికి ఆయన జవాబిచ్చేటటువంటి దేవుడుగా ఉన్నారు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తా ఉంది. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని ఇక్కడ ప్రభువారు సెలవిస్తా ఉన్నారు. దేవుడు ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు అయి ఉండగా, ఆయన అనుగ్రహించేటటువంటి ఆ జవాబును పొందటానికి నిశ్చయముగా మనం ఆయనకు మొరపెట్టేవారంగా ఉండాలి. మన ప్రతి కష్టం, మన ప్రతి బాధ దేవునికి మనం తెలియచేసేటటువంటి వారంగా ఉన్నప్పుడు తన కార్యం ద్వారా దేవుడు మనకు ఆయన జవాబును ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటాన్ని సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవునికి మొరపెట్టి ఆయన అనుగ్రహించినటువంటి సహాయాన్ని తమ ప్రార్థన ద్వారా వారు పొందుటను మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఇశ్రాయేలు ప్రజలు తమ మీదకి ఫిలిష్తీయులు యుద్ధం చేయటానికి వచ్చుచున్నటువంటి సందర్భంలో వారు యెహోవాను అనుసరించాలని సమూయేలు గారి దగ్గరకు వచ్చి వారు దుఃఖించుచుండగా, అతడు వారితో పూర్ణ హృదయంతో మీరు యెహోవా యొద్దకు మళ్ళుకొనండి, మీ మధ్య ఉన్నటువంటి దేవుని దృష్టికి ఏమైన వాటిని తీసివేయండి, పట్టుదలతో మీరు యెహోవా తట్టు మీ హృదయాన్ని తిప్పి ఆయన సేవించండి, అప్పుడు ఆయన మిమ్మల్ని విడిపిస్తారని చెప్పి సెలవిచ్చినటువంటి పిమ్మట వారు సమూయేలు గారు చెప్పిన మాట చొప్పుననే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో వారు మిస్పాకు పిలువనంపగా వారి కొరకు సమూయేలు గారు ప్రార్థన చేశారు. 6వ వచనంలో వారు ప్రభువు సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి దేవుని దృష్టికి మేము పాపాత్ములని వారు ఒప్పుకున్నారు. ఈ విధముగా వారు ప్రార్థించుచుండగా, సమూయేలు గారు ప్రార్థించుచుండగా, ఫిలిష్తీయులు అనగా ఇశ్రాయేలు శత్రువులు వీరు మిస్పాలో ఉన్నారని చెప్పి వారి మీదకి వారు వచ్చారు. ఆ సందర్భంలో మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతుల నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దని ఇశ్రాయేలీయులు సమూయేలు వద్ద వారు మనవి చేశారు. సమూయేలు గారు పాలు విడవన గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షముగా యెహోవాను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన అంగీకరించి వారి మీదకి యుద్ధం చేయటానికి వచ్చినటువంటి ఫిలిష్తీయుల మీద ఆయన మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఎందరైతే దేవునికి ప్రార్థన చేస్తారో ఆయన వారికి ఉత్తరం ఇస్తారు. ఇంత ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని దేవుడికి తమకు చేసినందుకు గాను ఆ స్థలమందు వారు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి 12వ వచనం రాయబడినటువంటి మాటలు, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని వారు పేరు పెట్టుటను కూడా ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, భక్తుడైన దావీదు గారి జీవితంలోనూ ఇలా ఆయనకు మొరపెట్టినటువంటి అనేకుల జీవితాల్లోనూ, ఇశ్రాయేలీయుల జీవితాల్లోనూ వారి ప్రార్థనకు ఉత్తరం ఇచ్చినటువంటి దేవుడే ఈ దినం మన ప్రార్థనకు కూడా ఆయన జవాబిచ్చేటటువంటి దేవుడుగా ఉన్నారు కనుక
కృంగిపోక అధైర్యపడక దేవునికి మొరపెట్టండి. ఆయనే ఉత్తరం ఇచ్చే దేవుడు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకే దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నీ ప్రజల పట్ల గొప్ప మేలులు చేసే దేవా, మీకు స్తోత్రాలు. నేడు విన్న ఈ మాటల చేత మా ప్రియులు నీకు మొరపెట్టి నీ యొద్ద నుండి జవాబును వారు అనేక విధములుగా వారు పొందుదురుగాక. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించండి, ధైర్యపరిచి ఓదార్చమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచర్యను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఈరోజు పొందిన మా ప్రియులను కూడా ఆశీర్వదించండి. మీ కృపాక్షేములతో అందరికి మేలు కలుగు చేసి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.